జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఆలోచిస్తే నమ్మక ద్రోహం చేయడంలో నెంబర్ 1 ఎవరన్నా ఉన్నారంటే దానికి చిరునామా సైకో జగన్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంటూరు తూర్పు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తాఫా. నగరంలో గంజాయి గుట్కా అన్నీ ఆయనే చేస్తాడు. చాలా గనుడు. ఇంట్లో పని మనిషి కొడుకు తెలుగుదేశంలో పనిచేస్తున్నా అంటే ఆవిడ పైన ఒక నేరం పెట్టి దొంగతనం నేరం పెట్టి ఆవిడ్ని వేధించే పరిస్థితికి వచ్చాడు. ఆటో నగర్లో 800 గజాలు కబ్జా చేశాడు. అరాచకాలు శృతిమించాయి. అల్లా క్షమించడు. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క గుంటూరు వెస్ట్లో ఒక ఆయన ఉన్నాడు. పాపం ఏదో టెంప్ట్ అయిపోయాడు. ఈ సైకో కథ తెలియలా. వాడుకున్నంత వరకు వాడుకున్నాడు. చెత్త కాగితం కింద తుడిచేసాడు, బారేశాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. నేను గౌరవించా, ఇది ఆయన గౌరవించే పరిస్థితి. ఇంకో పక్క అక్కడికి చిలకలూరిపేట నుంచి ఒక చెత్తను తీసుకొచ్చి గుంటూరు టూకేశారు. చిలకలూరిపేటలో చెత్త, గుంటూరులో బంగారం. ఏం తమ్ముడు, అవునా కాదా? మీకు ఆమోదమానే మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇది మోసం చేయడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి మోసకారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే వాళ్ళ కథ తెలిసే లోపల ఎలక్షన్లు అయిపోవాలి, మళ్ళా మామూలుగా చేయాలనుకుంటున్నారు. నీ ఆటలు సాగవని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. మాకు అన్నీ తెలుసు. మీ ఆటలు సాగవని చెప్పాల్సిన అవసరం ఉంది. పత్తిపాడు సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉండేది. దిశ చట్టం లేదు. ప్రతిరోజు చెప్పారు దిశ చట్టం ఉంది, దిశ చట్టం ఉందని. ఎక్కడుందమ్మా అంటే దానికి సమాధానం కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తే అనుచరులతో వంగిపురం, కూరాకుల, పుల్లటిగుంట్ల అక్రమంగా మట్టి తవ్వకాలు, పదవులు ఇప్పిస్తామని సొంత పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇది నీతి నిజాయితీ. ఇంకో పక్కన తినాలి అన్నా బత్తిన. ఈయన చాలా చాలా గొప్పోడితనం. మున్సిపల్ సిబ్బందిని కూడా ఇంటి పనులకు ఉపయోగిస్తున్నాడు. మొత్తం మీరు చూస్తే మార్కెట్ కమిటీలో వసూళ్లు, కంకర, మట్టి, ఇసుక ఎక్కడ దొరికితే అక్కడ బొక్కేస్తున్నాడు. అది ఈయన ఘనత. వీళ్ళని గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 7 మందిని కూడా ఓడించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓడిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా. మంగళగిరికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు, రైతులు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు. అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికులు నూలు కానీ రంగుల పైన సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. చేనేత సహాయ నిధి, పొదుపు నిధి, ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 50 సంవత్సరాలు పైబడిన అందరికీ మనం పింఛన్లు ఇచ్చాం. నేను ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా. పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసింది, మొట్టమొదటిసారిగా ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. 35 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేసింది నేను. తర్వాత 200 రూపాయలు ఉండే పింఛన్ని 2000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీని. అది తెలుగుదేశం పార్టీ. పేదల పట్ల, వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల అందరికీ పింఛన్లు ఇచ్చాం. వితంతువులకు ఇచ్చాం, ఒంటరి మహిళకి ఇచ్చాం, ట్రాన్స్జెండర్కి ఇచ్చాం, వికలాంగులు కూడా బాగా చేశాం. మళ్ళీ ఇంకొకటి పెట్టాం. ఒక నెలలో వాళ్ళు లేకపోతే పక్కన ఎక్కడన్నా ఉంటే 2వ నెల కూడా తీసుకునే ఏర్పాటు చేశాం. ఈరోజు హామీ ఇస్తున్నాం, పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం.
పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. మొదటి తారీఖున మీ ఇంటికి నేరుగా పింఛన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, జనసేన పార్టీ తీసుకుంటాం. అంతేకాదు, ఎవరైనా మీ పింఛన్ కానీ ఒక నెల ఇక్కడ లేకుండా బయట పోతే 3 నెలల వరకు మళ్ళా తీసుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఎప్పుడు వచ్చినా మీ ఇంటి దగ్గరనే ఆ పింఛన్ ఇస్తాం. ఈ విషయం కూడా మీరు అందరికీ చెప్పాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చా. రా కదలి రా, ఇది ఇంటింటి నినాదం కావాలి, ప్రతి ఒక్క వ్యక్తి భవిష్యత్తు కావాలి. అందుకే నేను కొన్ని రా కదలిరా ఎందుకని చెప్తాను. అమరావతి రాజధాని కోసం అంటే రా కదలిరా అని పిడికిలి బిగించి మీరు చెప్పాలి. అమరావతి రాజధాని కోసం రా కదలిరా. ఇంకా గట్టిగా నా గొంతంటే అరుస్తున్నా. మీరు బాగానే ఉన్నారు కదా. నేను 16 మీటింగులు అరిశాను ఇప్పటికి. అమరావతి రాజధాని కోసం రా కదలిరా. తెలుగు జాతి నెంబర్ 1 చేయడం కోసం, రా కదలిరా. రైతుల సంక్షేమం కోసం, రా కదలిరా. యువత ఉద్యోగాల కోసం, రా కదలిరా. మహిళా సాధికారత కోసం, రా కదలిరా. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదలిరా. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదలిరా. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత. వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత. వర్ధిల్లాలి. చాలా సంతోషంగా ఉంది. రాత్రికి బాగా నిద్ర వస్తుంది నాకు. ఎందుకంటే మీ ఉత్సాహం చూసా. ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనది అనే నమ్మకం పూర్తిగా వచ్చింది. అయితే ఏమారద్దండి, అవతలుండేవాడు మారీచుడు, రకరకాల వేషాల్లో వస్తాడు, మోసాలు చేస్తాడు. 72 రోజులు అప్రమత్తంగా ఉండండి. ఓట్ల దొంగలు వస్తున్నారు, మీ ఓటే తీసేస్తారు. అది కూడా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుని అప్రమత్తంగా ఉండండి. ఈ ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలువి, మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా. ఇదే అభిమానం మళ్ళా 72 రోజులుండి తిరుగులేని మెజారిటీతో అందరు అభ్యర్థులు గెలిపి